गुचेटू अवमान। मिस्टर योगी, आपना संगे कतजনের समर्थन আছে যে ওদের সঙ্গে অনুসন্ধান করতে পারে? सरकार की मदद से ये काम हो रहा है। मुख्यमंत्री और सरकार की बदौलत से ये कार्रवाई हो रही है। సార్ ఇటువంటి బెదిరింపులు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు సార్ మీరు? ఏయ్ ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఎలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇదొక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యు గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ యాంగ్రీ. దిస్ ఈస్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిల్లీ క్వశ్చన్స్. దట్స్ మై నేచర్. Excuse me, sir. One last question, please. Yes, come on. Are you alone here or somebody with in Kolkata? Oh, you want to give the clue to the opponent? I don't care. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. Thank you. Thank you. మన షిప్ ను 10 రోజులు టూర్ కి అద్దెకడిగారు. మంచి రేట్ చెప్పాను, రమ్మని చెప్పనా? కిందకు వచ్చామను కాదా భజన్, షిప్ ను ఒకసారి చూడాలంటున్నారు. అంతా నీ వల్లేరా. నీకు ఎక్కతాలు అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా అన్నావు, కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చండికెళ్ళపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్, రండి. రే చేరేరా, రే బుద్ధు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్ గా వచ్చా. జడ్జిని నేనే లేపేస్తాను. 1 minute, 1 minute, 1 minute చాలు. కానీ నా వాళ్ళు పట్టుబడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు బచ్చా. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి, ఏదో చిన్న పిల్లడు, చిన్న తప్పు పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయగలరు. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమైనా బాగుందా? ఆలోచించి చేద్దాం, కూల్గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? అశోక్ వదలరా, వదలరా. मुझे क्या दिखा रहा है उस गुस्से को? अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అదే డబ్బంతా ఖర్చు అయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి? ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఇక్కడి నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేను వాడిని లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచల ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు.
ఏమ్మా అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ. ఏంటా పాప? పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో, మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్కెల్. చేతి కింద నుంచి అవుతాను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చారని. ఇడియట్. అయ్యా ఏంటి? మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలు అంటుకుంటాయి కదా, అందుకు. కరెక్టే. మ్మ్. రేయ్ నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి. ఎప్పుడు చూసినా బామ్మ మనవరాలు కొట్టుకోవడమేనా? బామ్మనా? అరే అమ్మమ్మ. కరెక్ట్. హలో, మేము ఎప్పుడు కొట్టుకున్నాం? ఇప్పుడు చేసిందేంటి? మేము యోగా చేసుకుంటున్నాం. యోగా చేసుకున్నారా? We are always మీరు కూడా చేసుకోండి. అయ్యా 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 కౌరా ఎక్కడుందయ్యా? కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా. నా గోడ ఎవడన్నా వినండి అయ్యా బాబు. అయ్యా అయ్యా ఎవడన్నా తోసేస్తాడు? బల్లిలా ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం బాబు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటి ఇచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పోరం బోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పొంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడానా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళే వరకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును మీరు తెలుగు వాళ్ళే. అవును మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును హౌరా బ్రిడ్జి. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకుళమే వద్దనే. నేను మీతో వేళకోవడం అంటేంటి సార్? హౌరా బ్రిడ్జి మీద నుంచి హౌరా బ్రిడ్జి ఎక్కడ నడుస్తున్నామంటే ఇది వేళాకుళం కాదా? అయ్యయ్యో ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జి? అవును మన ఊళ్ళో ఎక్కడుంది? తెల్లే మా బామర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామర్తి బామర్తి. కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే డబ్బు సూపర్. ఏంటయ్యా అలా గల్పు కొట్టేశావు? అబ్బే ఏం లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం ఏంటని చెప్పండి సార్, లోపలికి తోసేద్దాం. అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయి. కోల్కతాలో బెనర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో One more. జిగిరిదందా దూద్. సర్రం దిగింది కదా. జిగిరిదందా సూపర్. గాల్లో తేలినట్టుంది. అవునా? అయ్యో